హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ యూజీ 2026. తెలంగాణకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది. కొన్ని చేంజెస్ ఉంటాయి కావచ్చు, కానీ ఇదే ఫైనల్ ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ దీంట్లో ఉన్న మార్కులు, ర్యాంకులు అన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు. లేకపోతే మన వెబ్సైట్ ఉంటుంది, ప్రెడిక్టర్ ఉంటుంది, అండ్ అదేవిధంగా 2026 మార్క్ అనాలిసిస్ ఉంటుంది. మీ ర్యాంక్ ఎంత అనేది ఇందులో తెలుసుకోవచ్చు. జస్ట్ మీ కేటగిరీ మీద ప్రెస్ చేయండి, కంప్లీట్గా మీ కేటగిరీ మొత్తం ర్యాంక్స్ అయితే ఇక్కడ వస్తాయి. ఒకవేళ మీరు బీసీఏ అయినట్లయితే బీసీఏ మీద ప్రెస్ చేయండి, మొత్తం లిస్ట్ వస్తుంది బీసీఏది. మీకు ఇందులో ర్యాంక్ ఎంత, మీ ర్యాంక్ క్యాస్ట్లో ర్యాంక్ ఎంత చూడొచ్చు, అండ్ అదేవిధంగా ఆల్ ఇండియా ర్యాంక్ చూడొచ్చు. ఇది కట్ ఆఫ్కు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం కట్ ఆఫ్సే చూద్దాం, కానీ ఇక్కడ ఈ వెబ్సైట్లో ఇవన్నీ ఉంటాయని నేను చెప్తున్నాను. సో ఇదే కాకుండా మీకు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఎలా ఉంటుంది, సో ఇదంతా వెబ్సైట్లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ఉంటుంది. ఏ ర్యాంక్ వరకు వచ్చింది ఏంటి అనేది. వెబ్సైట్ కావాలనుకున్నవారు, గైడెన్స్ కావాలనుకున్నవారు కిందున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ మీకు గైడెన్స్ మంచి ప్రయారిటీ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం కట్ ఆఫ్ అనేది ఎట్లుంటుంది అనేది అయితే చూద్దాం. నెంబర్ 1 మనకు ఓపెన్. చూసే ముందు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సైంటిఫిక్గా, చాలా లాజికల్గా ఈ కట్ ఆఫ్ అయితే చేయడం జరిగింది. చాలా వర్కౌట్ చేసాం. లైక్ చేయండి అండ్ హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో ఎవరైనా రాని రేంజ్లో ఉంటే ఇది ఫైనల్ కాదు, ఇది నా ఒపీనియన్ మాత్రమే. నా లాజిక్, కేటగిరీ ర్యాంక్, మెరిట్ ర్యాంక్ అన్నీ కన్సిడర్ చేసి చేస్తున్నాను. నమ్మే వాళ్ళు చూడండి, మేము నమ్మము, మాకు ఇంకెవరైనా నమ్మకం ఉందంటే మీ ఇష్టం. సో నేనేంటంటే మనని అడిగే వాళ్ళ కోసం అయితే ఇది వర్కౌట్ చేసి చేయడం జరిగింది. ఇప్పుడు కట్ ఆఫ్ అయితే చూద్దాం. సో ఈ కట్ ఆఫ్ మనం ప్రతి క్యాస్ట్లో ఎక్కడి వరకు కట్ అయింది అనే దాన్ని బట్టి చూసాం. మన వెబ్సైట్లోకి వెళ్ళినా మీకు అలాంటి డేటా చాలా ఉంటుంది. ఓపెన్ అయితే గవర్నమెంట్, ప్రైవేటు రెండు చూద్దాం. ఓపెన్ అంటే ఇంకా దీనికి క్యాస్ట్ ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్ మెరిట్ ర్యాంక్ చూసుకోవడమే. గవర్నమెంట్ కాలేజీలో 3555 వరకు లాస్ట్ టైం కట్ అయింది. అంటే ఇప్పుడు ఇదే ర్యాంక్ దగ్గర 446 మార్క్స్ ఉన్నాయి, కానీ మనకు ఒక 330 సీట్స్ పెరుగుతున్నాయి. సో ఈ పెరిగే సీట్లను బట్టి ఒక 437 అరౌండ్ దేనికైనా కూడా మీరు ప్రతి మార్కుకు చూడండి, మీరు +or-3 అయితే చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఎవరు కూడా చెప్పలేరు, +or-3. సో ఎవ్వరు కూడా కరెక్ట్ ఇక్కడికే కట్ అవుతుందని చెప్పరు. మీకు ఎప్పుడైతే రౌండ్ కట్ ఆఫ్ అవుతుందో అప్పుడే మీకైతే అది ఫిక్స్. సో ఇది ఎవరి ఎక్స్పీరియన్స్ని బట్టి, ఎవరి అనుభవాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది నిజం అవ్వాలని 100% లేదు. నమ్మాలనిపిస్తే నమ్మొచ్చు, ఓకేనా. సో ఆబ్వియస్గా అవుతూ ఉంటుంది. 436 ఓపెన్లో కట్ ఆఫ్ గవర్నమెంట్కి అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ప్రైవేట్లో అయితే 4468 ర్యాంక్ వరకు కట్ అయింది. ఇప్పుడు ఇదే ర్యాంక్ దగ్గర 433 మార్క్స్ ఉన్నాయి. సీట్లు పెరిగాయి కాబట్టి 424 వరకు రావచ్చు, +or-3. ప్రతిదానికి +or-3 చేసుకోండి. 424 అనేది ఒక మిడిల్ నెంబర్. కింద ఒక 2 మార్కులు, పైన ఒక 2 మార్కులు ఛాన్స్ అయితే వాళ్ళ రేంజ్లో అయితే ఉన్నట్లు. ఇంకా బీసీఏ చూద్దాం. బీసీఏలో ఇక్కడ మనం మెరిట్ ర్యాంక్ తీసుకోలేదు, వీళ్ళ క్యాస్ట్లో ర్యాంక్ ఎంత కట్ అయింది 2025లో అనేది తీసుకున్నాం. ఓకే, ఏదైనా మనకు లాజికల్గా ఉంటుంది, ఎందుకంటే మనకి ఇంత మంచి వెబ్సైట్ ఉంది, ఇందులో ఎంతో డేటా ఉంది. ఇప్పుడు అదంతా చూపించలేక మీకు డైరెక్ట్ కట్ ఆఫ్ అయితేనే మీరు చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారని ఒకటే చెప్తున్నాను నేను, లేకపోతే 3-4 గంటలు చెప్పొచ్చు కట్ ఆఫ్ మీద. సో బీసీఏలో ఓపెన్ అంటే గవర్నమెంట్లో 387 స్టూడెంట్స్ కట్ అయింది. బీసీఏలో 387 ర్యాంక్ వరకు. మన వెబ్సైట్లో ఇవన్నీ డివైడ్ చేసే నేను ఈ డేటా అంతా తీసుకున్నాను. 387 దగ్గర ఇప్పుడు 388 మార్క్స్ ఉన్నాయి. 387 బీసీఏ స్టూడెంట్ దగ్గర 388 మార్కులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఒక 330 సీట్లు పెరిగాయి. మరి ఎంత తగ్గుతుంది అంటే మన ఎక్స్పీరియన్స్ను బట్టి ఇది ఒక 381 అయితే గవర్నమెంట్ బీసీఏలో వచ్చే ఛాన్స్ ఉందని నేను చెప్తున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నమ్మిన వాళ్ళు నమ్మొచ్చు, నమ్మకపోయినా కూడా నో ప్రాబ్లం, ఓకేనా. ఎవరైనా కూడా వాళ్ళ ఒపీనియనే చెప్పేది. సో ఎవరు కూడా యూనివర్సిటీకి వెళ్ళి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసి చెప్పరు, ఓకేనా. సో ఇది మన గెస్సింగ్ అండ్ మన యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్పేది. అండ్ నెక్స్ట్ చివరి కట్ ఆఫ్ బీసీఏకి 471 బీసీఏ ర్యాంక్ వరకు వచ్చింది. ఇప్పుడు ఇదే ర్యాంక్ దగ్గర ఉన్న మార్కులు 377 ఉన్నాయి ఇప్పుడు మెరిట్ లిస్ట్లో. ఇవన్నీ మనకి ఎలా తెలిసినట్టే మన వెబ్సైట్లోనే ఉన్నాయి ఇవన్నీ. సో వెబ్సైట్ మీరు తీసుకోండి, మీకు మీరే సెర్చ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చాలా మంచి రెస్పాన్స్ ఉంది, చాలామంది కొన్నారు. సో ఇప్పుడు మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. 470 వరకు కట్ అయింది. ఓవరాల్గా బీసీఏలో అయితే 470 ర్యాంక్ వరకు కట్ అయింది. 470 అంటే ఇది మనకు 377 మార్కులు, 371 వరకు రావచ్చు, -3 అని కూడా చెప్తున్నాను. బీసీబీ
బీసీబీలో గవర్నమెంట్లో 819 స్టూడెంట్స్కి వచ్చింది లాస్ట్ టైం. సో ఈసారి మెరిట్ లిస్ట్లో 819 బీసీబీ ర్యాంక్ అయితే తీసుకుంటే 434 ఉంది అక్కడ, వీళ్ళకే వస్తుంది అనుకుంటే. సో ఇంకా సీట్లు పెరిగాయి, ఇంకొంతమందికి ఎక్కువ వస్తుంది అనుకుందాం. ఎక్కువ వస్తుంది అనుకుంటే 426 +or-3 వరకు గవర్నమెంట్ సీట్ అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ మార్క్ అయితే 434. ఇంకా తర్వాత ఎవరైనా కూడా ఇప్పుడు మీ గెస్సింగ్ కట్ ఆఫ్ చెప్పాలంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ను బట్టి చెప్పాల్సిందే. అది నేను చెప్తున్నాను, 426 అరౌండ్ ఉండే ఛాన్స్ ఉందని అయితే చెప్తున్నాను. అండ్ అదేవిధంగా ప్రైవేట్ ఇంకా మొత్తం ఏదో ఒక సీట్ అయితే 1000 ర్యాంక్ వరకు అయితే వచ్చింది లాస్ట్ టైం. ఓకే, సో ఇప్పుడు అక్కడ 422 మార్క్స్ అయితే ఉన్నాయి, 422. సో ఆల్మోస్ట్ ఒక 414 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బీసీబీలో. నెక్స్ట్ బీసీసీ చూసినట్లయితే పోయినసారి గవర్నమెంట్ 73 మంది స్టూడెంట్స్కి వచ్చింది. ఇప్పుడు బీసీసీలో 73వ స్టూడెంట్ 383 మార్క్స్ దగ్గర ఉన్నాడు. కొన్ని సీట్లు పెరిగాయి, వీళ్ళకి ఆల్రెడీ తక్కువ సీట్లు ఉంటాయి, కానీ ఇప్పుడు పెరిగిన వాటిలో ఒకటో రెండో వస్తాయి దాన్ని బట్టి. సో వీళ్ళంట్లో వేరియేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది బీసీసీలో. ఆల్మోస్ట్ ఒక 376 అరౌండ్ ఉంటే బీసీసీలో గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ప్రైవేటు 74 మందికి వచ్చింది, ఎందుకంటే తక్కువ మంది ఉంటారు కాబట్టి వేరియేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు అక్కడే 382 మార్క్స్ ఉన్నాయి, 372 అరౌండ్ ఉంటే వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది సీటు. కానీ ఇదే ఫిక్స్ అని నేను చెప్పను, ఇది నా పర్సనల్ ఒపీనియన్, నమ్మే వాళ్ళు నమ్మొచ్చు లేకపోతే లేదు. నెక్స్ట్ బీసీడీ టోటల్గా గవర్నమెంట్ సీట్ అయితే లాస్ట్ టైం 665 ర్యాంక్ వరకు వచ్చింది. ఇప్పుడు బీసీడీ ఈ మెరిట్ లిస్ట్లో 665 ర్యాంక్ దగ్గర 443 మార్కులు ఉన్నాయి. ఓకే, మరి సీట్లు పెరిగిన దాన్ని బట్టి మనమైతే 435 వరకు రావచ్చు అని అయితే అనుకుంటున్నాం. 435 ఆర్ 436. సో ఇక్కడి వరకు అయితే బీసీడీలో అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ చివరి ర్యాంక్ వరకు ఎక్కడి వరకు వచ్చింది బీసీడీ అని చూద్దాం ఒకసారి. చివరి వరకు ఎక్కడి వరకు వచ్చిందంటే 878 స్టూడెంట్స్కి వచ్చింది లాస్ట్ టైం. ఇదే 878 స్టూడెంట్ దగ్గర ఇప్పుడున్న మార్కులు 426. అంటే దాదాపు ఇంకా పెరిగిన సీట్లతోని చూసుకుంటే 419 వరకు అయితే వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది, 419. ఓకేనా. నెక్స్ట్ బీసీఈ 514 ర్యాంక్ వరకు గవర్నమెంట్ వచ్చింది. అదే 514 దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి మార్కులు 442. సో కాంపిటీషన్ పెరిగినట్లే కనిపిస్తుంది. బీసీఈలో సీట్ రావాలంటే 434 వరకు ఉంటే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి బీసీఈలో గవర్నమెంట్ కాలేజ్. అండ్ అదేవిధంగా ఏదో ఒక ప్రైవేట్ కాలేజ్ అని అట్లీస్ట్ రావాలి అంటే 646 ర్యాంకు కట్ అయింది లాస్ట్ టైం. ఇదే ర్యాంక్ దగ్గర ఈసారి ఉన్న మార్కులు 430. అంటే ఆల్మోస్ట్ 422 అరౌండ్ +or-3. ఎగ్జాక్ట్ ఎవరు చెప్పలేరు, +or-3 వరకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. సీట్లు పెరిగాయి, ఇంకా రకరకాల ఈక్వేషన్స్తోని. ఇవి ఎందుకు తగ్గిస్తున్నారంటే సీట్లు పెరిగాయి, వాటన్నిటి వల్ల తగ్గిస్తున్నా. అండ్ ఈడబ్ల్యూఎస్ డైరెక్ట్ ఈడబ్ల్యూఎస్ ఒకటే 436 వస్తే ఏదైనా బెటర్ కాలేజ్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కట్ ఆఫ్తో సంబంధం లేదు దీనికి. మైనారిటీ పోయినసారి 884 మందికి వచ్చింది. ఇప్పుడు ఇంతమంది ర్యాంక్ ఎక్కడి వరకు ఉంది, 425 మార్క్స్ వరకు ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 418 వరకు ఉంటే మీకు మైనారిటీ కాలేజీలో ఏదో ఒకటి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. +or-3 కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ SC1 చాలా తక్కువ మంది ఉంటారు, దీని వేరియేషన్స్ మనం చెప్పలేం కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నా. SC2 420 మందికి వచ్చింది. ఇప్పుడు ఈ 420 దగ్గర 402 మార్క్స్ ఉన్నాయి. SC2 మెరిట్ లిస్ట్లో 402 మార్క్స్ ఉన్నాయి. 394 అరౌండ్ +or-3 ఉంటే గవర్నమెంట్ సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇది మాత్రం ఫైనల్ కాదు, ఫిక్స్ కాదు, నా ఒపీనియన్. అండ్ ప్రైవేట్ సీట్ ఏదో ఒకటైతే 607 607 ర్యాంక్ వరకు వచ్చింది SC2లో. మెరిట్ లిస్ట్లో మరి SC2 ఇంత కౌంట్ చేస్తే అక్కడ 383 మార్క్స్ ఉన్నాయి. అంటే 374 ఆర్ 5 అరౌండ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. 374 అరౌండ్ అనుకోండి, ఇంకా కట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. SC3 గవర్నమెంట్లో 266 మంది స్టూడెంట్స్కి వచ్చింది. ఇప్పుడు SC3 266 ర్యాంకు 421 మార్కు దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 413 అరౌండ్ ఉంటే SC3లో గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. +or-3 మార్క్స్ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ SC3లో ప్రైవేట్ ఇంకేదో ఒక సీట్ అంటే 341. అండ్ ఇప్పుడు అదే ర్యాంక్ దగ్గర 409 మార్క్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు లైవ్లో చూడాలంటే వెబ్సైట్లో కూడా ఉంటాయి ఇవన్నీ.
409 మార్క్స్ ఉన్నాయి. సో ఏదో ఒక సీట్ రావాలంటే అట్లీస్ట్ 400 మార్క్స్ +or-3 ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెరిట్ లిస్ట్ ర్యాంక్ అయితే వేరే ఉంటుంది, క్యాస్ట్ ర్యాంక్ వేరే ఉంటుంది. ఎందుకంటే కొన్ని క్యాస్ట్లు పెరిగాయి ఈసారి చాలా వరకు. నెక్స్ట్ ఎస్టీ గవర్నమెంట్ కాల్ అయితే 509 ర్యాంక్ వరకు వచ్చింది. ఇప్పుడు అదే ర్యాంక్ దగ్గర 423 మార్కులు ఉన్నాయి. అంటే అట్లీస్ట్ ఒక 414కి +or-3 ఉంటే గవర్నమెంట్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్టీలో చాలామంది స్టూడెంట్స్ పెరిగారు. అండ్ ఏదో ఒక కట్ ఆఫ్ 671కి అయింది ప్రైవేట్ అయినా కూడా. ఇప్పుడు అక్కడే 410 మార్క్స్ ఉన్నాయి, 410 మార్కులు ఉన్నాయి. మరి ఎంత తగ్గించవచ్చు అంటారు చెప్పండి ఇందులో? సో అట్లీస్ట్ 402 +or-3 ఉంటే గవర్నమెంట్ ఏదో ఒక సీట్ అయినా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నెంబర్ పెరిగింది. మెరిట్ ర్యాంక్ తీసుకుంటేనేమో ఒక రకమైన తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఓన్లీ ఎస్టీ స్టూడెంట్స్ ర్యాంక్ కౌంట్ చేస్తేనేమో వేరే విధంగా ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇలా కేటగిరీలో పెరిగారు. అందువల్ల ఓన్లీ మనం కేటగిరీ ర్యాంక్ కౌంట్ చేస్తే కట్ ఆఫ్ అయితే కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. సో ఇవైతే కట్ ఆఫ్స్. అండ్ ఫైనల్ కాదు, నన్ను నమ్మి నన్ను అడిగే వాళ్ళ కోసం మాత్రమే ఇది చేశానని గమనించండి.